హలో అండి, అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి మా అత్త వాళ్ళది గృహప్రవేశం ఉందని వెళ్తున్నాను. అయితే ఏం లేదు, ఒక చిన్న విషయం చెప్పాలనిపించింది. నేను ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే లైక్ మా హస్బెండ్ రానప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. కొన్ని సందర్భాల్లో ఆయనకి బిజినెస్ కాబట్టి రావడానికి కుదరదు, కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్తూ ఉంటాను. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, మా ఆడవాళ్ళందరూ ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండిపెండెంట్గా బతకాలి అని అయితే ఈ మధ్యలో ఆ రిజల్యూషన్ ఎక్కువైపోయింది. అది 100% కరెక్ట్ అండి. అయితే దాంట్లో భాగంగా నేను ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పేది ఏంటంటే, డ్రైవింగ్ నేర్చుకోండి అందరూ. అంటే ఇప్పుడు నేను చేస్తున్నానని అట్లా అని మీకు చెప్పడం లేదండి. నాకు ఇప్పుడు ఏదైతే థాట్ వచ్చిందో అది మీకు చెప్తున్నాను. ఈ డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే, మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు లైక్ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అది అన్ని సమయాల్లోనూ హస్బెండ్కి రావడం కుదరకపోవచ్చు. అట్లాంటప్పుడు మనం కనుక బండి లేదంటే కారు మనం నేర్చుకున్నాం అనుకోండి, మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ మనం వెళ్ళినట్టు ఉంటుంది, వాళ్ళని మనం హస్బెండ్ ఇబ్బంది పెట్టినట్టు కూడా లేకుండా మనం ఇండిపెండెంట్గా ఉన్నట్టు ఉంటుంది. అంటే ఇండిపెండెంట్గా ఉండడము అనేది నేను ఇప్పుడు ఏదో మిమ్మల్ని రెచ్చగొట్టడం అట్లా ఏం చెప్పడం లేదండి, మళ్ళీ తప్పుగా భావించకండి. మ్యాక్సిమం అందరూ డ్రైవింగ్ అయితే నేర్చుకోండి. మనకు చిన్న చిన్న పనులే ఉంటాయి, చిన్న చిన్న పనులు లైక్ మార్కెట్కి వెళ్ళొచ్చే పనులు ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటివి కొన్ని మరీ కాలు నడకతో వెళ్ళలేము, అలా అని చెప్పేసి బండి రాకపోతే కష్టం అవుతుంది. అందుకని నేను ఇచ్చే సలహా ఏంటంటే, అందరూ డ్రైవింగ్ అయితే నేర్చుకోండి, బైక్ అయినా కార్ అయినా ఏదైనా సరే, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదంటే జస్ట్ ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.